హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ క్రియేషన్స్. డాకు మహారాజ్ బాలకృష్ణ వన్ మ్యాన్ షో సినిమా. ఈ సినిమాలో బాలకృష్ణ ఎంట్రీ సీన్ దగ్గర నుంచి ఆయన డైలాగ్స్, ఫైటింగ్స్, స్టైలు, యాక్టింగ్ అన్నీ అదిరిపోయాయి, వావ్ అనిపించేలా ఉన్నాయి. ఇదే కాన్సెప్ట్లో గతంలో కూడా సినిమాలు వచ్చాయి. కొత్త కొత్త స్టోరీలతో సినిమాలు తీయాలంటే ఈ రోజుల్లో ప్రస్తుతం హాలీవుడ్కి కూడా కథలు అయితే లేవు. ఎందుకంటే వాళ్ళు కూడా స్పైడర్ మ్యాన్ కానీ లేకపోతే జురాసిక్ పార్క్ కానీ ఈ మార్వెల్స్ కానీ తీసిన స్టోరీలే మళ్ళీ మార్చి అదే స్టోరీని వేరే టైపులో మార్చి చెప్తున్నారు. డిఫరెంట్ టైప్ ఆఫ్ నేరేషన్స్ తోటి చెప్పిందే మళ్ళీ చెప్తున్నారు. కాబట్టి కథల కన్నా మనకి కథనం ఇంపార్టెంట్. ఆ రకంగా చూసుకుంటే ఈ సినిమాలో డైరెక్టర్ చేసినటువంటి మ్యాజిక్ కొంచెం అంతా జనాలకైతే ఆకట్టుకుంటుంది. సమస్య ఎక్కడ వస్తుందంటే మనకు ఆల్రెడీ ఏదైనా ఒక తెలిసిన స్టోరీని మళ్ళీ మనం వింటున్నప్పుడు కానీ లేదా చూస్తున్నప్పుడు కానీ ముందు ఏం జరిగిపోతుందో మనకి తెలుస్తుంది కాబట్టి దాన్ని చెప్పగలుగుతాం. ఇందులో కూడా అలాగే ఇది ఎక్కడో చూసినట్లు అనిపిస్తూ ఉంటుంది. ఏం జరగబోతుందో మనం ముందే గెస్ చేయగలుగుతాం. అలా గెస్ చేసే సీన్లు అయితే ఈ సినిమాలో చాలానే ఉన్నాయి. ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. మనం ఆల్రెడీ భగవంత్ కేసరి సినిమా చూసాం. ఆ సినిమాలో ఎలా అయితే పాప సెంటిమెంట్ తోటి పాప కోసం కొన్ని సీన్స్ ఉంటాయో ఇందులో కూడా ఫస్ట్ హాఫ్ అంతా పాపకు సంబంధించిన సీన్సే ఉంటాయి. పాప కోసమే బతుకుతున్నట్లుగా ఉంటాడు ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ అంతా కూడా బాలకృష్ణ. సెకండ్ హాఫ్ లో వచ్చేసి స్టోరీ అయితే ఇంకా రొటీన్ గా ఉంటుంది. మనం అది కూడా భగవంత్ కేసరిలో చూసినట్లుగానే. ఎలా అంటే ఇప్పుడు భగవంత్ కేసరి సినిమాలో ఆల్రెడీ ఒకసారి హీరోకి విలన్కి మధ్యలో ఫైట్ జరుగుతుంది. ఆ తర్వాత హీరోని జైలుకి పంపిస్తారు. ఇలా ఉంటుంది సినిమా స్టోరీ పరంగా చూసుకుంటే. ఇందులో కూడా అంతే. ఒక ఇష్యూలో హీరో వచ్చేసి విలన్తో బాగా ఫైట్ చేస్తాడు, విలన్ని చితగొడతాడు, విలన్ పారిపోతాడు మన డాకు మహారాజ్ సినిమాలో. సేమ్ ఆ తర్వాత విలన్ మళ్ళీ హీరో కోసం వెతుకుతూ ఉంటాడు, రివెంజ్ బాగా తీర్చుకోవాలనుకుంటాడు, కసి బాగా పెంచుకుంటాడు. హీరో ఎక్కడున్నాడని చెప్పి ఆయన కోసం సెర్చ్ చేస్తూ ఉంటాడు. ఫైనల్గా అయితే హీరోకి మళ్ళీ విలన్కి కలుస్తుంది. అప్పుడు హీరో విలన్ ఫైట్ చేసుకుంటారు. ఇక మనకి తెలిసిందే బాలకృష్ణ సినిమాలో క్లైమాక్స్ ఎట్లా ఉంటుందో. హీరో అయితే విలన్ తుక్కురేగ కొడతాడు. అతని సినిమాలు ఇష్టపడే వాళ్ళు, అతని ఫ్యాన్స్ అయితే పండగ చేసుకోవచ్చు ఈ సినిమా చూడటం వల్ల. సినిమాలో సీన్స్ అయితే ప్రెడిక్టబుల్, కానీ బాలకృష్ణ ఉన్న ప్రతి సీను ప్రతి డైలాగు కూడా వావ్ అనిపించేలా ఉంది. తమన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఈ సినిమాకి చాలా హైలైట్ అని చెప్పాలి. మరి అదేంటో కానీ తమన్కి బాలకృష్ణకి ఉన్నటువంటి ఆ సంబంధం ఏంటో తెలియట్లేదు. తమన్ ఎప్పుడైనా సరే బాలకృష్ణ సినిమా అంటే అసలు తగ్గేదేలే అంటున్నాడు. ఫుల్ రేంజ్లో అయితే అతను మ్యూజిక్ అయితే ఇచ్చేస్తున్నాడు. వేరే ఏ హీరో సినిమాతో కంపేర్ చేసినా ఒక బాలకృష్ణ సినిమాతో కంపేర్ చేస్తే తమన్ మ్యూజిక్ ఎప్పుడు కూడా హై లెవెల్లోనే ఉంటుంది. బాలకృష్ణకి సంబంధించిన ప్రతి సినిమాలో కూడా. గేమ్ చేంజర్కి కూడా తమనే, కాకపోతే రెండింటితో కంపేర్ చేస్తే గేమ్ చేంజర్ కన్నా బాలకృష్ణ మూవీకి తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అదిరిపోయింది. ఓవరాల్గా డైరెక్టర్ ఈ సినిమాని తీసిన విధానం అయితే ఆడియన్స్లో ఒక పాజిటివ్ వైబ్ని అయితే తీసుకొచ్చింది. దానికైతే డైరెక్టర్కి మంచి మార్కులే పడ్డాయి ఈ సినిమాకి సంబంధించి. ఈ సినిమాకి సంబంధించి బాబీ డియోల్ గురించి చెప్పాలి. బాబీ డియోల్ అయితే ఈ మధ్యకాలంలో బాగా బిజీ అయ్యాడు యానిమల్ సినిమా తర్వాత. అంతకుముందు పాపం అసలు అతను ఉన్నాడా లేడా అనే విషయం కూడా ఎవరికి తెలియని పరిస్థితి నుంచి ఒక బిజీ యాక్టర్గా మారిపోయాడు. మనందరికీ తెలుసు బాబీ డియోల్ యానిమల్ సినిమాలో చేసినటువంటి యాక్షన్ నుంచి అతనికి మొత్తం విలన్ క్యారెక్టర్సే వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో మనం గమనించినట్లయితే ఒక కమెడియన్ కానీ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ ప్రమోషన్ వస్తే హీరో అవుతాడు. ఇప్పుడు హీరోలకి ప్రమోషన్ వస్తే విలన్లు అవుతున్నట్లుగా ఉంది. మనం జగత్ బాబుని తీసుకోవచ్చు మన దగ్గర. ఇప్పుడు తర్వాత మన బాలీవుడ్ నుంచి తీసుకుంటే సంజయ్ దత్ ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఈ బాబీ డియోల్ కూడా ఈ జాబితాలోకి జాయిన్ అయిపోయాడు. అలాగే మిగిలినటువంటి నటీనటులు కూడా వాళ్ళ స్థాయిలో వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్ వరకు బాగా చేశారు. హీరోయిన్స్ ఇద్దరు కూడా చాలా బాగా చేశారు. వాళ్ళకి సంబంధించి ఎడితిరిగి ఒక పాట అయితే ఉంది. ఆ పాట మీద కొంచెం విమర్శలు వచ్చాయి. ఆ ఒక పాటే కొద్దిగా అంత అనిపిస్తుంది జనాలకి, చూసే వాళ్ళకి. కాకపోతే బాలకృష్ణకి అలాంటి ఏం పట్టింపులు ఉండవు. డైరెక్టర్ ఏదైతే చెప్తాడో అది మాత్రమే చేసుకుంటూ పోతాడు. ఆయన కూడా మరీ ఇన్వాల్వ్ అయితే సినిమాలో అయితే ఏలు పెట్టడు. డైరెక్టర్ చెప్పాడు, ఆయన చేశాడు అన్నట్లుగానే ఉంటుంది. సంక్రాంతికి వచ్చినటువంటి గేమ్ చేంజరు, ఈ డాకు మహారాజ్, రెండిట్లో ఏది సూపర్ సినిమా, ఏది విన్ అని అంటే నా దృష్టిలో రెండు బాగానే ఉన్నాయి. కాకపోతే డాకు మహారాజ్ అనేది ఒక డిఫరెంట్ జోనర్లో ఉంది, గేమ్ చేంజర్ అనేది ఇంకో డిఫరెంట్ జోనర్లో ఉంది. రెండింటిని అయితే కంపేర్ చేయకూడదు. ఎవరికి ఏ సినిమా నచ్చుద్దో వాళ్ళకి ఆ సినిమా నచ్చుతుంది. బాలకృష్ణ ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా ఈ డాకు మహారాజ్ సినిమాని ఇష్టపడతారు. అలాగే చాలామందికి ఈ సినిమా నచ్చుతుంది. 100 మంది చూస్తే 70 నుంచి 80 మందికి ఈ సినిమా నచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ సినిమాకి నేను 5కి 3 రేటింగ్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. అసలైతే రేటింగ్ ఇవ్వద్దు అనుకున్నాను, కానీ నాకు ప్రెషర్ అయితే వస్తుంది. చాలామంది నాకు తెలిసిన వాళ్ళు, నా ఫ్రెండ్స్ అందరూ చూస్తున్నప్పుడు అంటున్నారు, రేటింగ్ ఇవ్వకపోతే నువ్వు ఎలారా, నువ్వు రివ్యూ చెప్తున్నప్పుడు రేటింగ్ ఇవ్వాలి కదా అంటారు. నేను రివ్యూ కాదు, నా ఒపీనియన్ చెప్తున్నాను అంటే కూడా ఎవడు పట్టించుకోవట్లేదు. కంపల్సరీ ఏదో ఒకటి నీకు తెలిసింది ఏదో ఒక నెంబర్ చెప్పరా, లేకపోతే జనాలలో అదొక టైప్ ఆఫ్ వేరే విధంగా వెళ్ళిపోద్ది అని చెప్తున్నారు. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో నేను రివ్యూ చెప్పాను. నా రివ్యూకి ఈ సినిమా మీరు చూడాలనుకునేది అయితే ఏ విధంగా ప్రభావితం చేయకూడదు. మీకు ఈ సినిమా చూడాలనిపిస్తే వెళ్ళండి, థియేటర్లో చూసేయండి. చూడొద్దు అనిపిస్తే ఎందుకు చూడొద్దు అనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి. అంతే తప్పించి నేను ఇచ్చిన రివ్యూ వల్ల మీరు అమూల్యంగా మీ ఎంటర్టైన్మెంట్ని మీరైతే పాడు చేసుకోవద్దు చూడాలని అనుకునేవాళ్ళు. నా వరకు అయితే పర్సనల్గా నాకు
గతంలో ఏ సినిమా చూసినా నచ్చేది. ఆ సినిమా వేరే వాడికి నచ్చినా నచ్చపోయినా నాకు నచ్చేది. అటువంటి సిచ్యువేషన్ ఉండేది. ఆ తర్వాత నేను ఎప్పుడైతే టెక్నికల్గా ఆలోచించడం మొదలుపెట్టానో అప్పుడు సినిమాలు నచ్చే విధానంలో నా యాంగిల్ మారింది. ఒకప్పుడు నాకు గజనీ సినిమా నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు అంటే దానికి ఏ రీజన్ లేదు. నచ్చలేదంటే నచ్చలేదు, కానీ ఆ సినిమా సూపర్ హిట్. ఆ తర్వాత నుంచి నా ఆలోచన విధానంలో మార్పు వచ్చింది. సినిమా ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఎట్లా నచ్చిందో తెలియదు. మనకి నచ్చింది ఇంకోటికి నచ్చాలని లేదు. కాబట్టి జస్ట్ ఒపీనియన్ మాత్రమే చెప్తున్నాను. నా రివ్యూ అనే దానికన్నా నా ఒపీనియన్ అనేదే నేను ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తాను. దయచేసి ఈ విషయాన్ని అందరూ గమనించుకుంటారని నేను మనవి చేసుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు చేసేటువంటి లైక్లు, షేర్లు, సబ్స్క్రైబ్స్ నాకు ఇంకా మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి ప్రోత్సాహాన్ని ఇస్తాయి. థ్యాంక్ యూ.